Okay, what is the best gossip, terrible and horrible fake gossip you heard about yourself? When I was doing Logili after Chinnari, ఒక డైరెక్టర్తో నాకు చాలా పెద్ద సంబంధం ఉందని, నాకు ఆయనకి ఏదో నడిచిపోతుందని కొన్ని లక్షల కోట్ల గాసిప్స్ వచ్చాయి. అప్పుడే నేను ఇండస్ట్రీకి కొత్తగా రావడం వల్ల నాకు అలాంటివన్నీ పెద్దగా తెలియకపోవడం వల్ల అది నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది అనమాట. ఎంత అంటే I literally wanted to go back to Tirupati or go back to Bangalore and continue my dance. I don't want this industry. మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయారు వెళ్ళిపోదాం. అలాంటి ఒక టైంలో I took 3 months of gap. 3 months of gap మా అమ్మమ్మ ఒంట్లో బాగాలేక మా అమ్మమ్మ ఏదో హాస్పిటల్లో తిరగడం అది ఇది వీటి మీద ఒక 3 నెలలు నాకు వర్క్ నుండి టీవీ నుండి గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడే మనసుమంతా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పీపుల్ సెడ్ నేను ఆయన వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుని వచ్చేసామని చెప్పారు ఆ 3 నెలల గ్యాప్లో. వచ్చాక ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, నీకు పెళ్ళి అయిపోయిందంట కదా ఆ డైరెక్టర్తో, ఎందుకు మరి అలా చేసేసావు? ఫ్రెండ్స్ ఆఫ్ మీ, ద పీపుల్ ఐ వర్క్డ్ విత్, అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడేసరికి నేను ఏం రెస్పాండ్ చేయాలో కూడా అర్థం కాలే. నేను ఆల్రెడీ బాధలో ఉన్నాను ఆ గాసిప్ వల్ల. ఇంకొక సైడ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ మై గ్రాండ్ మదర్. చిన్నప్పటి నుంచి షీఈ్ మై మామ్ అండ్ గ్రాండ్ మదర్ బోత్. అలాంటి ఆవిడని నేను లాస్ అయి ఉన్నాను. నాకు పెయిన్ఫుల్గా ఉంది. నేను అంత పెయిన్లో వచ్చినప్పుడు వెన్ యూ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్ బీయింగ్ మై ఫ్రెండ్, నువ్వు అసలు నాకు ఎలా ఉంటుంది? నేను భరించాను అవన్నీ భరించాకే ఐ రియలైజ్డ్ ఓకే, ట్రై టు బి స్ట్రాంగ్. ఎవరు ఎంత కొట్టడానికి ట్రై చేసినా ట్రై టు బి లైక్ అ పిల్లర్. పడద్దు అసలు, ఎంత కొడతాడు వాడి చేతులు ఇరిగిపోని కానీ నువ్వు పగలకో అని చెప్పి అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఎస్ అయితే ఏంటి ఇప్పుడు, నో నీకెందుకు, ఇలాంటివి అడగడం మొదలెట్టాను. అలాంటివి అడగడం మొదలెట్టాకే నాకు హెడ్ స్ట్రాంగ్ అనేది మొదలైంది. సో దట్ ఈస్ ద లింక్ అనమాట. నేను వదిలేస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి, నేను పట్టించుకుంటూ పోతే నాకు బాధ. సో తుంచేద్దాం అక్కడితో అని. ఇప్పుడు ఎవరైనా వచ్చి స్ట్రైట్గా అలాంటివి అడిగితే అడగరు నన్ను, ఆ తర్వాత ధైర్యం చేయరు. ఇప్పుడు దాకా నా స్ట్రైట్గా వచ్చి ఎవరు నన్ను అలాంటి క్వశ్చన్స్ అడగరు. ఏదైనా తెలిసినా కూడా వెనక మాట్లాడతారు తప్ప డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి అడిగారా అయిపోయారు వాళ్ళు. మొత్తం వాళ్ళ గోతులతో సహా తవ్వి ఆ గోతులో వాళ్ళనే కూర్చోబెడతాను అనమాట నేను. ఎందుకంటే ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. నువ్వు ష్యూర్గా అంటే అడుగు, నీకు నిజంగా నా గురించి తెలుసుకోవాలనుండి ష్యూర్గా అంటే అడుగు. లేదా అలాంటి గాసిప్ ఉంది అనుకుంటే అడగడం వేరే, కానీ గుచ్చి అడగడం, టాంట్ చేయడం, ఏదో ఒకటి జరిగింది దాన్నే రబ్ చేయడం, అది బాధగా ఉంటుంది. కాబట్టి నేను కొంచెం స్ట్రాంగ్గానే ఆన్సర్స్ ఇచ్చాను అనమాట.